వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పొంగనూరు. నీరు లేనిదే జీవం లేదు అని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో చెరువు నీటి సంరక్షణ, అదేవిధంగా చెరువుల అనుసంధానం వంటి కార్యక్రమాలలో భాగంగా జలధార జల భద్రత అనే కార్యక్రమాన్ని రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అయినటువంటి నిశాంత్ కుమార్ పుంగనూరు నియోజకవర్గంలోని పలు చెరువులను ఆయన సందర్శించారు. నిండు వేసవిలోనూ జలాశయాన్ని తలపిస్తున్నటువంటి ఈ మంచినీళ్ళ వంకకు అక్కడ ప్రాజెక్టు కట్టిన విషయం అందరికీ విదితమే. అక్కడ చూడండి, మనము ఆ ప్రాజెక్టు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎట్లుందో చూడండి. లీకేజీల వల్ల నీరు ఇక్కడ ఎప్పుడూ లీక్ అయితేనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇప్పుడు అనుకొని ఇది ఎట్లో లీకేజ్ అయింది కాబట్టి దీని మరమ్మతుల పేరుతో అదేవిధంగా ఎత్తులేపాలని ముఖ్యంగా రైతులు కోరుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు నిండి ఈ విధంగా కాలువలు ప్రాజెక్టులు నిండితే ఈ ప్రాంత రైతులందరూ సస్యశ్యామలంగా ఉంటారనేటువంటి ఆలోచన ప్రభుత్వాన్ని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మాది పొండిపెంట. నేను ఒక రైతు రెడ్డి శేఖర్ రెడ్డి. దీనివల్ల చాలా ఉపయోగం ఉన్నది. 2 రోజులు దీనివల్ల ఆధారపడి ఉన్నారు. నిండితే అన్ని సౌకర్యాలు బాగుంటాయి. దాంతో ఆధారపడి బతుకుతున్నారు. ఏ ఊర్లో? పొండిపెంట, పలగాలపల్లి 2 ఊర్లు కలిసి కైమండి అయిపోయినాయి. ఇది కొంచెం హైట్ లేపితే ఇంకా సౌకర్యం ఉంటుంది. నీళ్ళు వేస్ట్గా మిగులుతాయి, పంటకి మిగులుతాయి, ఇంకా వేస్ట్గా ఉంటాయి. చిన్న మరమ్మతులు చేస్తే ఇక్కడ ఉండే నీళ్ళంతా సమృద్ధిగా మాకు రైతులకు ఇదవుతారు. బాగుంటుంది. ఇక్కడ పడిన నీళ్లు ఎక్కడికి వెళ్తాయినా మళ్ళీ లాస్ట్లో? ఇక్కడ ఎల్లారవేళ్ళు, సన్నమాకపల్లి అక్కడ వెళ్ళిపోతాయి వేస్ట్ నీళ్ళంతా. ప్రభుత్వం మీ రైతులుగా ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. మరో కొంచెం ఎగ్గడితే బాగుంటుంది అనుకుంటాను. గతంలో ఇక్కడ పడ్డ నీళ్ళన్నీ వృధాగా పోయేటివి. అయితే అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి నూతన కాలువ రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారు మంచినీళ్ళ వంకను ఏ విధంగా అయినా సరే రైతులకు ఆసరాగా నిలవాలని వారి మధ్యలో కలిసి ఇక్కడ ఒక అడ్డుకట్ట వేయడం, ఈ అడ్డుకట్ట నుంచి పొన్నుపెంట వద్ద ప్రాజెక్టు నిర్మించడం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఇదే కార్యక్రమాలు ఆ 2 కాలువలు, కాగితికి కాటిపేరికి 2 కాలువలు వాళ్ళ హయాంలోనే జరిగాయి. అయితే ఇప్పుడు ఆ కాలువలన్నీ పూడికి తీత అనే కార్యక్రమం జరిపి దాని తర్వాత కాలువల్లో అక్కడక్కడ చెక్ డ్యాములు కడితే ఈ యొక్క చౌడేపల్లి, పుంగనూరు, సోమల మండలాలు సస్యశ్యామలమవుతాయని ఆ ప్రాంత రైతులు అంటున్నారు. మనం చూస్తున్నది ఈ అడవి ప్రాంతం నుంచి వచ్చిన నీరంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టోరేజ్ అయ్యి, ఈ స్టోరేజ్ అయిన తర్వాత ఈ యొక్క ఆనకట్ట కట్టినారు కదా, ఈ ఆనకట్ట నుంచి అటువైపు వెళ్తే రామకృష్ణారెడ్డి ప్రాజెక్ట్ లేకపోతాయి. దాని తర్వాత ఈ హైట్కి తగ్గట్టుగా నీళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచి ఇక్కడ చూడండి మనం చూస్తున్నాము, ఈ ప్రాంతం నుంచి ఆ కాలువలోకి వెళ్ళి అటువైపు కాగితే ఇటువైపు కాటిపేరి ఆ 2 కాలువల్లోకి వెళ్ళి చెరువులు నిండుతాయి. ఆ చెరువులు నిండిన తర్వాత ఆ చెరువుల అనుసంధానం పేరుతో ఇక్కడి నుంచి ప్రారంభమైతే పుంగనూరులో ఒక అర్ధభాగము, చౌడేపల్లి పూర్తిగా, సోమల వైపు వరకు దాదాపు 400 చెరువులు ఈ ప్రాంతం నుంచి అనుసంధానానికి ఆస్కారం ఉందని ఈ ప్రాంత రైతులు తెలుపుతున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూడండి, దాని కనుక హైట్ లేపినారంటే హైట్ లేపిన దానివల్ల కాలువలోకి పుష్కలంగా నీరు వెళ్ళి కాలువలు గుండా అనుసంధానం అవుతాయి. ఇదే విధంగా ఉంటే ప్రాజెక్టులకు వెళ్ళిన తర్వాత రామకృష్ణారెడ్డి ప్రాజెక్టు అటు నుంచి బహుదాలకి వృధాగా ఈ నీళ్లు వెళ్తున్నాయి. మా ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు జలధార జల భద్రత కార్యక్రమం భాగంగా దీని కనుక మనకు చేసినంటే జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా చౌడేపల్లి మండలంలో 234 చెరువులు, అదేవిధంగా సోమల, పుంగనూరు ఈ చెరువులన్నీ నిండుతాయని రైతులు అంటున్నారు.